ఐడిబిఐ బ్యాంకు ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది ఈ ముగ్గురు కుమ్మక్కై వేల కోట్ల రూపాయల సొమ్ము కొలగొట్టారు. ఎట్లా? ఈమె చనిపోయినట్టుగా దరఖాస్తు చేసుకుంది. ఈమె పేరు వర్కల కళ. యాక్సిడెంటల్ డెత్ అండ్ ఏది మన చావు ఖర్చులకు సంబంధించినటువంటి 6,30,000 రూపాయల కోసం ఈమె అప్లై చేసుకుంది. ఈమె అప్లై చేసుకున్నటువంటిది ఇది, రైట్? అయితే వీళ్ళ భర్తకు రావాలి కాంపెన్సేషన్ 6,30,000. వీళ్ళ భర్త అకౌంట్ ఇచ్చిండు. ఏం అకౌంట్ ఇచ్చిండు? ఏపీజీవీబీ అకౌంట్ ఇచ్చిండు. కార్మిక సంక్షేమ బోర్డుకు ఏపీజీవీబీ అకౌంట్ ఇచ్చిండు, ఈ అకౌంట్లో వేయమని. కానీ ఆయన అకౌంట్లో వేయకుండా ఇగో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కొత్త అకౌంట్ తీయించారు. ఎవరు? ఈ ముఠా కొత్త అకౌంట్ తీయించి ఇక వాళ్ళకి 6,30,000 వేసిరు. ఎప్పుడు? 1 తారీఖు 7/2024లో 6,30,000 రూపాయలు వేసిరు. జూమ్ పెట్టు. 6,30,000 రూపాయలు వేసి అందులోంచి ఆయన 2 తారీఖు రోజు 1,00,000 రూపాయలు లబ్ధిదారుడు తీసుకుంటూ మళ్ళా ఇందులోంచి 5,30,000 రూపాయలు ఆర్టీజీఎస్ కింద ఐడిఐబి బ్యాంకు విలాస్ నగర్ బ్రాంచ్ ఇక్కడే మనకు నాచారంలో కనిపిస్తుంది. ఈ బ్యాంకుకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అంటే కార్మికుడికి రావాల్సినటువంటి 6,30,000లో 5,30,000 రూపాయలు మళ్ళీ దొంగ ఖాతాకి బదిలీ అయిపోయినాయి. ఎవరిది దొంగ ఖాతా అంటే ఈ బ్యాంక్ అధికారులు ఇతనితో కుమ్మక్కయ్యి, ఈ ముఠాతో కుమ్మక్కయ్యి ఈ కార్మికుడు రావాల్సిన డబ్బులు 5,30,000 వానికి కొట్టి 1,00,000 రూపాయలు కార్మికుడి చేతిలో పెట్టారు. ఇది ఒక ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణ మీకు చూపిస్తా. ఇది ఈయన పేరు అల్లాపురం రమేష్. ఈయన భార్య పేరు భవానీ. ఈయన చనిపోతే అల్లాపురం రమేష్ చనిపోతే వాళ్ళ భార్య గుర్తింపు కార్డుది దరఖాస్తు పెట్టిరు. ఏమని దరఖాస్తు పెట్టిరు? అల్లాపురం భవానీ ప్లేస్లో మహేంద్ర అని ఇంకొక ఆమెను ఎంటర్ చేసి ఆమెను భార్యగా చూపించి వాళ్ళు సొమ్ము మొత్తం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం పైన వరంగల్ కలెక్టరేట్లో ఎంక్వైరీ జరిగితే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా బాధ్యులుగా తేలిరు. వీళ్ళందరూ తప్పైపోయింది, ఆమె కాదు అసలైన భార్య భవానే, మహేంద్ర అనే ఆమెని కొత్తగా ఎవడు ఎంటర్ చేస్తుండు వెబ్సైట్లోకి పోయి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది ఇది. ఇదొకటి. ఇక రెండోది ఇగో భవానీ అని ఈమెను అదర్స్ కింద పెట్టిరు, మహేంద్ర అనే ఆమెను యాడ్ చేసిరు. వాస్తవానికి వాళ్ళ కుటుంబంలో ఉన్నది ఎంతమంది? ఈయనతో పాటు 4 కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతమందిని చూపిస్తా ఉన్నారు? 5 చూపిస్తున్నారు. అల్లాపురం భవానీ అని ఆఖరికి తీసుకొచ్చిన ఆమెని 4వ పేరుగా మహేంద్ర అని చెప్పి ఆమెను వైఫ్గా యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇగో ఇది అల్లాపురం భవానీ. ఇది ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ అల్లాపురం భవానీ వైఫ్గా చేసిరు. ఈ మహేంద్ర ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఇదొకటి. ఇక రెండోది ఏంటంటే ఇగో గడ్డం రాజాబాబు. ఈ గడ్డం రాజాబాబు ఏడ చనిపోయిండు? గుజరాత్లోనో ఉత్తరప్రదేశ్లోనో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లో యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇగో ఇది డెత్ సర్టిఫికేటు. ఉత్తరప్రదేశ్కు ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ పోయి ఎంక్వైరీ చేసి ఈయన చనిపోయింది, ఈయన రాసిండు క్లియర్గా ఇలా ఏమని, I have personally verified the genuineness of the above document submitted by an applicant and personally inquired the facts and found to be correct అని చెప్పి వీళ్ళకి 6,30,000 రూపాయలు వేయాలని చెప్పి ఇది వేసిండు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇగో రాసమల్ల రజిత. ఈ రాసమల్ల రజిత ఇగో చనిపోయిందని చెప్పి ఈమె అప్లై చేసుకుంది. ఈమెకు 6,30,000 రావాలి వీళ్ళ ఇంటి వాళ్ళకు. ఈ రాసమల్ల రజిత ఈమె ఎక్కడుందంటే ఇప్పుడు వరంగల్లో ఉంది, బతికే ఉంది. కానీ ఆమె చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్లు చచ్చిపోయినట్టుగా డాక్యుమెంట్ సృష్టించి ఆమె పేరు మీద ఇది అప్లై చేశారు. ఈ రాసమల్ల రజిత
ఆమె బతుకుంది, అలా భర్త బతుకుంది, ఇప్పుడు వరంగల్లో ఉన్నారు వాళ్ళు. ఇంటి పేరుతో సహా చెప్పాలి. నీ పేరేం పేరమ్మా? రాసమల్ల రజిత. నీ భర్త పేరు? మధు. మధు. మీదే ఊరు? మా కొత్తపేట. కొత్తపేట. ఏం పని చేసుకుంటారు మీరు? మేము ఉప్పర్ పని చేసుకుంటాం. ఎన్ని ఏళ్ళు అవుతాం మీకు పెళ్ళి? పెళ్ళై 20 సంవత్సరాలు. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు. నువ్వు ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్లకు దేనికైనా అప్లై చేసినావమ్మా? నాకు దెబ్బ తగిలితే, కాలుకు దెబ్బ తగిలితే ఇట్లా లేబర్ కార్డు కొరకు అప్లై చేసిన. ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసి? సంవత్సరం దాటింది. సంవత్సరం అవుతుంది. మరి నీకు అప్లై చేసినప్పుడు లోన్ వచ్చిందమ్మా? ఏం రాలేదా? మరి నీకు ఏం లోన్ రాకుండా నువ్వు ఏమన్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు లేకపోతే లేబర్ ఆఫీస్ దగ్గరికి ఎప్పుడన్నా పోయినావా? పోతే అలా చనిపోయింది అన్నట్టు వచ్చింది నాకు. నీ బతికే ఉన్నా గానీ చనిపోయినట్టు వచ్చింది. ఎవరు చనిపోయారు? నువ్వు చనిపోయినావు? నీ భర్త చనిపోయినా? నేనే చనిపోయినట్టు వచ్చింది. అది మరి దీనివల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? నువ్వు చనిపోయినట్టు రావడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఇబ్బంది అంటే ఇక వాళ్ళు పోతే చనిపోయిందని అన్నారు. 4-5 సార్లు పోయినాం. చనిపోయిందని వచ్చింది. చనిపోయిందని వచ్చింది. మీరు ఆఫీసర్లో చెప్పారు, వచ్చారు. మరి మీరు ఎప్పుడైనా దీని మీద కేసు ఇట్లా పెట్టలేదు? ఏమన్నా? ఏం పెట్టలే. పెడదాం అంటే మేడం వద్దు అని అన్నది. ఏ మేడం వద్దు అన్నది? అలా ఉన్న మేడమే వద్దు. లేబర్ ఆఫీస్ ఉన్నటువంటి మేడం వద్దు అని అన్నది. నీకు కొత్తగా ఏమన్నా మళ్ళీ కార్డు ఇచ్చిల్లా? కొత్త లేబర్ కార్డు లాంటిది ఏమైనా ఇచ్చిరా మళ్ళీ? లేబర్ కార్డు ఏమి ఇవ్వలే. సరే, నువ్వు చనిపోయినట్టు వచ్చిన తర్వాత నీకేమైనా ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిరా అమ్మా? నీకేమన్నా? ఎన్ని? 6,30,000, 7 లక్షలు ఏమన్నా? నాకు ఏవి ఇవ్వలేదా? మరి నీ డబ్బులు ఏమైనా? మరి నువ్వు ఎట్లా చచ్చిపోయినావు ఏందని ఎప్పుడు అడగలేదు మరి ఆఫీసర్? అడిగినా. అడిగితే అలా చనిపోయినట్టే వచ్చింది సార్. చనిపోయింది వచ్చింది కానీ పైసలు అయితే రూపాయి రాలే. పైసలు రూపాయి నీకు ఇవ్వలేదు. సరే అమ్మా. అంటే ఇక్కడ కార్మికులు చచ్చిపోక ముందుకే వాళ్ళ పేరు మీద ఈ క్లెయిమ్లు ఎట్లయితా ఉన్నాయి, ఏం కథ? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఠా దిగి దాదాపు 2,000 కోట్ల రూపాయలను ఇట్లా కొల్లగొట్టిరు. ఈ సొమ్ము ఎవరికి దక్కాలి? ఒరిజినల్గా భవన నిర్మాణ రంగంలో ఉండే కార్మికులు ఎవరు? రెడ్డోళ్ళు ఉంటారా? ఉండరుగా. వేరమోళ్ళు ఉండరుగా. ఉండేదల్లా బీసీ, మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. మరి వీళ్ళకు దక్కాల్సినటువంటి సొమ్మును దొంగతనంగా, అప్పనంగా దోచుకుంటున్నది ఎవరు? ఇదే అంశం మీద అయితే ఈ డాటా కావాలని అడిగితే వెబ్సైట్ని బర్న్ చేసేసారు. మొత్తం వెబ్సైట్లోనే ఏ సమాచారం లేకుండా చేసేసారు. ఇవి దొంగ క్లెయిములు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా నిన్న మొన్న బయటపడ్డ ఈ ఆధారాలు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, కార్మికులకు బాజప్తా రావాల్సినటువంటి సొమ్మును ఇందులోంచి దొంగతనం చేసి ఇతర అవసరాలకు వాడుకున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు, ఈ క్లెయిమ్లను దొంగ క్లెయిమ్లుగా సృష్టించి ఒక ముఠా తిరుగుతూ ఉంది. ఇది ముంబై నుంచి జరుగుతున్నటువంటి ఒక ముఠా, ముంబై నుంచి ఆపరేషన్ చేస్తున్నటువంటి ముఠా. ఆ ముఠా ద్వారా ఈ దొంగ క్లెయిములు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో బ్యాంక్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఈ తర్వాత లేబర్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు, వీళ్ళందరూ కుమ్మక్కై 1,000 కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. మా బీసీలకు దక్కాల్సినటువంటి 1,500 కోట్ల రూపాయలు దొంగతనం చేసింది ఈ ప్రభుత్వం. ఎస్ చెప్తున్నా, దొంగతనం చేసింది ఈ ప్రభుత్వం. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీన్ని తొవ్వి తీస్తాము. దీని వెనకాల ఎవడెవడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది పేద ప్రజల సొమ్ము. ఈ సొమ్మును దిగమింగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాజప్తా బోన్లో నిలబెడతాం, ఈ డబ్బులు కక్కిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి సోదరులారా, చూసిరా మీ సొమ్ము ఎవరు తింటా ఉండో? మీ సొమ్ము అగ్రవర్ణాలు తింటా ఉన్నారు. మీకేదో పెట్టినట్టు డ్రామా చేస్తూ ఉన్నారు. మన సొమ్ము తింటారు వాళ్ళు, మన సొమ్ము తిని బతుకుతా ఉన్నారు. కాబట్టి మనమంతా పిడికిలు బిగించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ దొంగల ముఠాను నడి రోడ్డు మీద నిలబెట్టే బాధ్యత తీన్మార్మలనగా నేను తీసుకుంటా. అంత దొంగతనంగా వీళ్ళు సంపద కొల్లగొడతా ఉన్నారో దయచేసి ప్రజలారా, ఈ విషయాన్ని ప్రతి భవన నిర్మాణ కార్మికుడు చూడాలి, ప్రతి కార్మికుడు చూడాలి. ఈ డబ్బు ఎటుపోయింది, ఈ లెక్క తేలాలి. ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణ రంగ కార్మికులకు అండగా నిలబడుతుంది, వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షిస్తుంది, వాళ్ళ డబ్బు తిన్నటువంటి పందికొక్కులను బాజప్తా బజార్లోకి లాక్కొస్తుంది, ఈ ప్రజలకు ఆ డబ్బు పంచుతుంది అని చెప్పి తెలియజేస్తాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురు
గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.